బ్రో రక్షణ మూవీ చాలా బాగుంది. పాయల్ రాజ్పూత్ గారి ప్రీవియస్ ఫిలిమ్స్ ఏవైతే ఆమె అంటే రొమాంటిక్ అయినా రొమాన్స్ అయినా చేసిన స్క్రీన్ పైన చూసినాము. దీంట్లో మాత్రం ఒక ఆడపిల్లల్ని కాపాడే ఏసీపీ క్యారెక్టర్లో చూసినాము. చాలా మంచిగా అనిపించింది నాకైతే. మెయిన్ థింగ్ వీళ్ళు ఏంటంటే సీరియల్లో ఏమంటారు యాక్ట్ చేసే వాళ్ళకి సినిమాలో అవకాశాలు తక్కువ ప్లేస్ యాక్టింగ్ రాదని చెప్పేసి అంటారు. కానీ దీంట్లో మాత్రం మానస్ గారు మాత్రం ఆ సైకో క్యారెక్టర్లో అసలు ఎక్స్ట్రీమ్ లెవెల్ ఉంది. ఫస్ట్ హాఫ్ మాత్రం ట్విస్ట్ ఒకటి, ఫస్ట్ హాఫ్లో ఇంటర్వెల్ బ్లాక్ మాత్రం ఒక ఎక్స్ట్రీమ్ లెవెల్ అయితే, క్లైమాక్స్ మాత్రం ఎక్స్ట్రాడినరీ ఉంది. కంపల్సరీ థియేటర్కి వచ్చి వాచ్ చేయండి. బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇంకా డైరెక్టర్ మాత్రము దీంట్లో ఈ మూవీకి ప్లస్ పాయింట్. మీరు ఒక పాయల్ రాజ్పూత్ నెక్స్ట్ అవతార్, ఒక డిఫరెంట్ అవతార్లో చూస్తారు. కంపల్సరీ థియేటర్కి వచ్చి వాచ్ చేయండి రక్షణ. థ్యాంక్ యూ. సినిమా అయితే నాకు ఇంకొక రాక్షణ అనిపించింది అనమాట. ఒక సైకో మర్డర్లు చేయడం, దాన్ని ఒక లింక్ తీసే ఏదైతే సస్పెన్స్ లింకులు ఉంటాయో ఆ సీన్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్ అనిపించింది. ఇంకా పాయల్ రాజ్పూత్ గారు మన మంగళవారంతోనే బ్లాక్ బస్టర్ కొట్టారు. ఈ సినిమాతో కూడా ఇంకో బ్లాక్ బస్టర్ అనుకోవచ్చు. ఆవిడ యాక్టింగ్ కానీ ఆవిడ హీరోయిజం కానీ సూపర్ అనమాట. ఇంక మెయిన్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే కొన్ని సన్నివేశాల్లో నిజంగా ఆ బ్యాక్గ్రౌండ్ చూసి మనం చాలా భయపడతాం అనమాట. అంత బాగా అనిపించింది. టోటలీ ఒక సస్పెన్స్ థ్రిల్లింగ్ అన్నమాట. అలాగే విలన్ గారిని చూసినా చాలా క్రూరత్వంగా మర్డర్లు చేయడం కానీ ఆ సీన్స్ కానీ చాలా అంటే టికెట్ అవ్వాలి సినిమాకి మాత్రం. సినిమా అయితే మాత్రం ఒక సస్పెన్స్ థ్రిల్లింగ్ చాలా భయంకరంగా అనిపించింది. హర్రర్ థ్రిల్లింగ్ చూస్తే ఎలా కనిపిస్తుందో అంత భయంకరంగా అనిపించింది. ఇంకా రాయల్ పూచి గారు మెయిన్ యాక్టింగ్, హీరోయిజం, ఫైట్స్ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్ అనిపించింది. ఒక సస్పెన్స్ రివీల్ అయ్యే ఆ సీన్, ఒక్కొక్క సీన్ ఉంటుందన్న చాలా అంటే చాలా బాగా. ఇంకా ముఖ్యంగా ఇంటర్వెల్ ముందు వచ్చి ఆ సస్పెన్స్ సీన్ ఏదైతే ఒక 5 minutes ఉంటుందో ఆ సీన్ అయితే నిజంగా సీట్ ఎచ్చుకొచ్చి ఏం జరుగుద్దా అనుకుంటాం. బట్ అప్పుడు కూడా ట్విస్ట్ రివీల్ అవ్వదు. మళ్ళీ సెకండ్ హాఫ్ నుంచి ఇంకా ఇంట్రెస్ట్ పెంచుతూనే ఉంటుంది. ఫస్ట్ హాఫ్ అంతా మనకి మర్డర్లు జరుగుతుంటే సెకండ్ హాఫ్ అంతా దాన్ని రివీల్ చేసే క్రమంలో చాలా సస్పెన్స్గా ఉంటుంది సినిమా. వాట్ నెక్స్ట్ అంటూ. సో క్లైమాక్స్ కూడా చాలా అంటే చాలా బాగా ఉంది. ముఖ్యంగా బ్యాక్గ్రౌండ్ ఆ సస్పెన్స్ థ్రిల్లింగ్ ఏదైతే స్క్రీన్ ప్లే ఉందో అదైతే మాత్రం బాగా వర్కౌట్ అయింది. పాయల్ రాజ్పూత్కి అయితే మాత్రం మంగళవారం తర్వాత ఇంకో బ్లాక్ బస్టర్ పడుతున్నా చాలా అంటే చాలా బాగా అనిపించింది. సస్పెన్స్ థ్రిల్లింగ్ కొత్త కాన్సెప్ట్ యాక్సెప్ట్ చేసే వాళ్ళు ఈ సినిమాని చూస్తే మాత్రం చాలా అంటే చాలా థ్రిల్లింగ్ అవుతారు. చాలా అంటే చాలా బాగుంది అన్న. థ్యాంక్ యూ అన్న. ఇప్పుడే ఏంటంటే రక్షణ అనే సినిమా చూసి వస్తున్నా. ఏంటంటే సినిమా కాన్సెప్ట్ ఏంటంటే మామూలుగా నేటి సమాజంలో ఏంటంటే అమ్మాయిలకు రక్షణ అనేది లేకుండా పోతుంది అనేది మూవీ కాన్సెప్ట్తో తీసుకొచ్చారన్న. నిజంగా మూవీ అయితే చాలా బాగుంది. ఏంటంటే రాజ్పూత్ పాయల్ గారు ఇంతకుముందు చేసిన సినిమాలలో ఏ రకంగా చూసుకున్నా ఏంటంటే ఒక హీరోయిన్గా ఒక రొమాంటిక్గా చేస్తూ ఉంటారు. కానీ ఈ మూవీ ద్వారా ఏంటంటే ఆమె ఒక డైనమిక్ యాక్టర్ అని చెప్పేసి ఒక హీరో లెవెల్లో ఆమెకంటూ ఒక యాక్టింగ్ బేస్ ఉందని చెప్పేసి మూవీ ద్వారా ప్రూవ్ చేసుకుంది. నిజంగా మూవీ అయితే చాలా బాగుందన్న. మూవీ కాన్సెప్ట్ ఏంటంటే ఇప్పుడు ఈ రోజుల్లో యువతరంలో ఉన్నటువంటి ఏంటంటే అమ్మాయిలు వెంబడి లవ్ అని చెప్పేసి బ్లాక్మెయిల్ చేసి హత్యలు అఘాయిత్యాలు చేస్తున్న దాన్ని ఏ రకంగా అరికట్టింది అనేది మూవీ కాన్సెప్ట్. ఏంటంటే ఆ అరికట్టే సిచ్యువేషన్లో ఏంటంటే ఈ హీరోయిన్కి ఏసీపీ క్యారెక్టరైజేషన్ ఇచ్చారు. ఆ ఏసీపీ క్యారెక్టర్లో ఏంటంటే హీరోయిన్ని కూడా బ్లాక్మెయిల్ చేయడం స్టార్ట్ చేస్తారు. ఆ ఏసీపీని కూడా బ్లాక్మెయిల్ చేసి స్టార్ట్ చేస్తే అసలు ఇందులో నాకు మెయిన్గా నచ్చిన యాక్టింగ్ ఎవరంటే మానస్ గారి యాక్టింగ్ పర్ఫార్మెన్స్. నిజంగా ఒక సైకో విలన్ రోల్లో నిజంగా యాక్టింగ్ నటించడం కాదు, జీవించి పడేసిరు భయ్య. అండ్ ఏంటంటే మానస్ గారు ఫస్ట్ హాఫ్లో యాక్టింగ్ పర్ఫార్మెన్స్, అతను చేసిన విలన్ రోల్స్, అతను చేసిన సైకోయిజం ఏంటంటే నిజంగా చాలా ఆకట్టుకుంది. ఏంటంటే ఆయనకి ఇచ్చిన యాక్టింగ్ కంటే ఆయన ఇంకా దాన్ని మించిపోయే లెవెల్లో చేశారు. నిజంగా చాలా అంటే చాలా బాగా అనిపించింది. ఇంటర్వెల్ సీన్లో ఏంటంటే ఆఫ్టర్ మానస్ గారికి పాయల్ రాజ్పూత్ గారికి ఇద్దరికి మధ్యలో ఉన్న ఒక సీన్స్ ఎలివేషన్స్ ఏంటంటే ఒక చాలా ట్విస్ట్ లేపిందని చెప్పుకోవచ్చు. ఆఫ్టర్ ఇంటర్వెల్ తర్వాత సీన్కి ఇంట్రెస్ట్ అనిపించింది భయ్య. సెకండ్ హాఫ్లో ఒక్కొక్క సీన్కి ఒక్కొక్క ఎక్సైట్మెంట్, ఒక్కొక్క దానికి చాలా సస్పెన్స్, చాలా థ్రిల్ అయ్యాము. లాస్ట్ క్లైమాక్స్ సీన్ ఓవరాల్గా చెప్పుకోవాలంటే మూవీలో లాస్ట్ క్లైమాక్స్ సీన్లో అసలు ఆఫ్టర్ మానస్ గారి తర్వాత ఇంకో విలన్ ఉన్నాడు. ఆ విలన్ గారి యాక్టింగ్ అయితే ఇంకా చెప్పనవసరం లేదు భయ్య. చాలా డేంజర్ బాండింగ్లో ఉంది. నిజంగా మూవీ ఓవరాల్గా చెప్పుకోవాలంటే ఒక క్రైమ్ ఇన్వెస్టిగేషన్ పర్పస్లో ఒక రక్షణ అనే కాన్సెప్ట్తోని అమ్మాయిలకు రక్షణ ఏ రకంగా ఉండాలి, ఏ రకంగా కల్పించాలి, ఒక లేడీస్ కూడా ఎటువంటి ప్రాబ్లమ్స్ వచ్చినా ఏ రకంగా ఎదుర్కోగలుగుతుంది అని చెప్పేసి నిజంగా చాలా బాగా చూపించారు మూవీ. నేను ఓవరాల్గా చూసుకుంటే నిజంగా ఈ మూవీ తీసిన మన డైరెక్టర్ ప్రదీప్ గారికి హ్యాట్సప్ చెప్పుకోవచ్చు. నిజంగా ఒక మంచి స్టోరీని తీసుకొని ఒక మంచి డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్ స్కోర్, మ్యూజిక్ పరంగా కానీ, ఇటు స్టోరీ పరంగా కానీ, ప్రొడక్షన్ పరంగా కానీ నిజంగా చాలా బాగా తీశారు మూవీని. కొంచెం మాట్లాడలేడం కానీ సినిమా అయితే చాలా బాగుంది. నాకైతే నచ్చింది, పర్లేదు. పోలీసు తనది క్యారెక్టర్ నచ్చింది నాకు. తనది ఏదైనా సరే తను బాగా డిప్గా వెళ్ళి చూడడం కానీ అది నచ్చింది నాకు బాగా. రక్షణ బాగుంది. నా ఇప్పుడే రక్షణ సినిమా చూడడం జరిగింది. నిజంగా మామూలుగా లేదు. మనము పోలీస్ కావాలంటే తీసుకోవాలి శిక్షణ.
అమ్మాయిలకు లేదు సమాజంలో రక్షణ. నిజంగానే అంటే నిజంగా అమ్మాయిలకు సమాజంలో రక్షణ లేదు. దీనికోసమే ఈ రక్షణ సినిమా తీయడం జరిగింది భయ్య. నిజంగా అంటే నిజంగా మామూలుగా లేదు. పాయల్ రాజ్పూత్ యాక్టింగ్ అయితే వేరే లెవెల్ అంటే వేరే లెవెల్ భయ్యా. ఈ సినిమాలో లేడీ ఓరియంటెడ్ సినిమా భయ్యా. ఇది ప్రతి ఒక్క అమ్మాయి తప్పకుండా చూడాల్సిన సినిమా భయ్యా. ఎందుకంటే సమాజంలో పోలీస్ స్టేషన్కి వెళ్ళకుండా మనమేమో అబ్బాయిలు ఇలా చేస్తున్నారని చెప్పి కేసు పెట్టకుండా లైక్ తీసుకుని తర్వాత సూసైడ్ చేసుకొని ఏమేమో చేసుకుంటున్నారు అమ్మాయిలు. కాబట్టి ఇలాంటి సినిమాలు చూసి మోటివేట్ అయ్యి మన యొక్క జీవితాన్ని ముందుకు నడిపి మనం ఒక సక్సెస్ బాటలో వెళ్ళాలనేది ఈ సినిమా యొక్క కాన్సెప్ట్ భయ్యా. దీంట్లో మానస్ నాగులపల్లి యాక్టింగ్ అయితే వేరే లెవెల్ అంటే వేరే లెవెల్ భయ్యా. ఫస్ట్ హాఫ్ మొత్తం మానస్ నాగులపల్లి ఎంబడే ఉంటుంది భయ్యా. నిజంగా చెప్తున్నా భయ్యా, సూపర్ ఈ సినిమా భయ్యా. ప్రతి ఒక్కరు తప్పకుండా వాచ్ చేయాల్సిన సినిమా భయ్యా. డైరెక్షన్ పరంగా కానీ, యాక్షన్ పరంగా కానీ, యాక్టింగ్ పరంగా కానీ, కెమెరా పరంగా కానీ, ప్రతి ఒక్క దాని పరంగా ఇది సూపర్ ఉంది భయ్యా. థ్యాంక్ యూ భయ్యా, సూపర్ హిట్ సినిమా భయ్యా. ఒక మంచి పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్లో చేసి ఒక మంచి అంటే ఒక సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ. అంటే మనకి ఎంత ఇంట్రెస్ట్గా ఉంటుంది, ఏం జరిగింది, ఎలా జరిగింది, మర్డర్ ఎలా జరిగింది, దొంగ ఎవడో దొర ఎవడో ఇవన్నీ పట్టుకోవడానికి ఒక ఇంట్రెస్ట్గా ఉంటుంది. అలాంటి సినిమాకి ఒక నెంబర్ 1 స్టోరీ ఎంచుకొని ఒక అంటే ఆడవాళ్ళు పై స్థాయిలో ఉండకూడదు, ఆడవాళ్ళు ఉద్యోగాలు చేయకూడదు, ఆడవాళ్ళు మనకి ఎక్కడూ కూడా పెద్ద చదువులు చదవకూడదని ఒక మైండ్ థాట్లో ఉన్న మగవాళ్ళకి బుద్ధి చెప్పే ఒక సినిమా అనమాట. సో అయితే చాలా బాగా డిజైన్ చేశారు క్యారెక్టరైజేషన్స్, చాలా బాగుంది సినిమా. అంటే మానస్ క్యారెక్టర్ అయితే మాత్రం చాలా బాగుంది. అంటే ఫస్ట్ హాఫ్ అంతా కూడా మన సీరియల్ యాక్టర్ మానస్ ఆయన చేసిన యాక్టింగ్ అయితే మాత్రం విలన్గా తనేమో అనుకుంటాం మనం. సో అలా క్రియేట్ చేస్తారు డైరెక్టర్ గారు, అది గొప్పదనం అని చెప్పాలి. సో లాస్ట్కి సస్పెన్స్ థ్రిల్లర్ మూవీలో జోనర్లో ఒక 2, 3 స్థానాల్లో ఉండే సినిమా ఏదైనా ఉందంటే ఇది. సో మీరు అందరూ సినిమా చూస్తే బాగా కనెక్ట్ అవుతారు అన్న. లేడీస్ బాగా చూడాలి ఇలాంటి సినిమాలు మీరు, ఎందుకంటే ఇది వల్గర్గా లేకపోతే బూతులు అలాంటివి ఉండే సినిమా కాదు. చాలా నీట్గా ఒక పోలీస్ ఆఫీసర్ ఇన్వెస్టిగేషన్ ఎలా ఉంటుందో సేమ్ మంచి ఇప్పుడు జరిగే సమాజంలో ఎలాంటి అన్యాయాలు జరుగుతున్నాయో కూడా చాలా క్లియర్ కట్గా చూపించారు. సో మిగతా విషయాలు ఏంటంటే ప్రొడక్షన్ వాల్యూస్ అయితే మాత్రం ఇచ్చిన డబ్బులు ప్రొడ్యూసర్ దానికి న్యాయం చేసిన డైరెక్టర్ గారు చాలా బాగా డిజైన్ చేశారు. కెమెరా వర్క్ కానీ, డిఓపి సెక్షన్ కానీ, అండ్ ఆర్ఆర్ అయితే మాత్రం విలన్ వచ్చిన కొన్ని క్యారెక్టరేషన్లో ఆర్ఆర్ వచ్చే విధానం ఇవన్నీ కూడా చాలా బాగున్నాయి. సో బాగా నచ్చుద్దని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. బాగుంది బ్రదర్. నాకు అంటే హీరోయిన్ కంటే ముందు నేను మానస్ కోసం చెప్తా. బిగ్ బాస్ మానస్ ఎరగదీశాడు, 100% చేశాడు, చాలా బాగా చేశాడు. అతని క్యారెక్టర్గా అయితే మాత్రం అతని ఫ్యాన్స్ బిగ్ బాస్ తర్వాత అతనికి ఫాలోవర్స్ ఉన్నారు కదా, వాళ్ళందరికీ చాలా బాగా నచ్చే సినిమా ఇది. ఆ చైల్డ్ ఆర్టిస్ట్గా హీరోగా చాలా సినిమాలు మనోడు చేశాడు, కానీ దాని అన్నిటికీ మించి కూడా చాలా పరిణతితో చేశాడు. నాకు ఈ మధ్యకాలంలో చూసిన సినిమాలో ది బెస్ట్ పెర్ఫార్మర్ ఎవరైనా ఈ మధ్యకాలంలో చూసిన సినిమాలో అనిపిస్తే మాత్రం మానస్ అని నేను చెప్తా. నాకు చాలా బాగా నచ్చింది. నాకే కాదు, థియేటర్లో మేము అదే మాట్లాడుకున్నాం. ఇంటర్వెల్ ముందు వచ్చి ఇంటర్వెల్కి కూడా అదే మాట్లాడాం. చాలా బాగా చేశాడు. తర్వాత పాయల్ రాజ్పూత్ RX100 తర్వాత మంగళవారం తర్వాత ఫుల్ స్కోప్ ఉన్న క్యారెక్టర్ ఇది. చాలా బాగా చేసింది అమ్మాయి. అప్పట్లో విజయశాంతి గారు రోజా ఇలాగ చేశారు కదా, తర్వాత లేడీ ఓరియంటెడ్ కాబట్టి సో పవర్ఫుల్ క్యారెక్టర్ చాలా బాగుంది. మేకింగ్ కానీ, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, కొన్ని సీన్లు కానీ చాలా హైలైట్గా ఉన్నాయి. సస్పెన్స్ థ్రిల్లర్ మెయిన్ హైలైట్ మానస్ అనే చెప్తాను నేను. తర్వాత సెకండ్ మెయిన్ కీ రోల్, సెకండ్ లీడ్లో వస్తాడు ఆయన. సెకండ్ హాఫ్లో మెయిన్ కీ రోల్ మనకి దృశ్యం మూవీ ఉంది కదా, దృశ్యం మూవీలో ఆ రేప్ అటెంప్ట్ చేస్తాడు నరేష్ కొడుకుగా చేసిన అతను ఇందులో హీరోలు అనమాట. అతను వాళ్ళిద్దరు క్యారెక్టర్లు చాలా బాగున్నాయి. పాయల్ది వీళ్ళు ముగ్గురు క్యారెక్టర్లు హైలైట్గా ఉన్నాయి. స్టోరీ మాత్రం మనకు రాక్షసుడు ఉంది కదా, ఆ టైప్ ఆఫ్ జోనర్ ఇది. సో కిడ్నాప్లు మర్డర్ల మీద ఉంటుంది, కానీ ఎందుకు చేశారు ఏంటి అనేది స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మాత్రము కూర్చోబెట్టడం అనేది చేశారు. ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, ఒక థీమ్ మ్యూజిక్ ఉంది, ఆ థీమ్ మ్యూజిక్ మాత్రం చాలా బాగుంది. ఓవరాల్గా గుడ్ మూవీ. సస్పెన్స్ థ్రిల్లర్ని ఇష్టపడే ప్రతి ఒక్కరికి కూడా సినిమాని వస్తుంది. కొద్దిగా లేడీ సెంటిమెంట్, లేడీ ఓరియంటెడ్, ఉమెన్కి ఇచ్చే వాల్యూస్, ఉమెన్ మీద ఉన్న ఒక గజ్జి వల్ల పెట్టుకుని ఒక స్టోరీ ఇది. సో ఉమెన్స్ కూడా బాగా కనెక్ట్ అవుతుంది, అమ్మాయిలకి అందరికీ కనెక్ట్ అయ్యే సినిమా.